విశాఖ ఆర్గానిక్ మేళాను విజయవంతం చేయండి భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి కోరారు. శనివారం ఉదయం నక్కవానిపాలెంలోని కేశవ సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ నెలలో 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో ప్రకృతి ఆధారిత పంటల మేళా నిర్వహిస్తున్నామన్నారు. 5వ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ మేళాను విజయవంతం చేయాలని కోరారు. ప్రకృతి ఆధారిత పంటలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరమన్నారు. రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారక మందులు వినియోగించి పండించే పంటలు అనారోగ్యం కలిగిస్తాయని, పర్యావరణానికి నష్టం కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాలెం నేచురల్స్ అశోక్, సత్వ నేచురల్స్ మధుసూదన్ రెడ్డి, అవని ఆర్గానిక్స్ ఉషా గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు అశోక్ చవాక్ల, పాలెం నేచురల్స్ అండి మాది. ఈ మనకి రాబోయే విశాఖ ఆర్గానిక్ మేళాలో దేశీ విత్తనాలు, అలాగే మిల్లెట్స్ విత్తనాలు, ఈ కూరగాయల విత్తనాలు అన్నీ దొరుకుతాయి. అండ్ ఆల్సో రైతులు ఈ మేళా అందరిదండి, రైతులది, వినియోగదారులది, వ్యాపారస్తులు అందరూ కలిసి గత 4 సంవత్సరాలుగా చాలా జయప్రదంగా నిర్వహించారు. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు ఉషా గజపతిరాజు, అవని ఆర్గానిక్స్ డైరెక్టర్ని. ఇక్కడ ప్రకృతి గో ఆధారిత సంఘం వారు ప్రతి సంవత్సరం కూడా గత 4 సంవత్సరాల నుంచి మనకి ఆర్గానిక్ మేళా విశాఖపట్నంలో చేస్తున్నారు. ఇది 5వ ఆర్గానిక్ మేళా. వైజాగ్ సిటిజన్స్ అలాగే నార్త్ కోస్టల్ ఆంధ్ర నుంచి మొత్తం అందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి మీకు కావాల్సిన ప్రకృతి పంటలన్నీ చక్కగా మీరు కొనుక్కుని మీ ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండాలి అని మా ఆకాంక్ష. చక్కగా మొత్తం మేళా 5, 6, 7, 8 తారీఖుల్లో ఈ విజిట్ చేయండి. మీకు కావాల్సిన పంటలు ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా ప్రొక్యూర్ చేసుకోవచ్చు, ఫార్మర్తో కనెక్ట్ అవ్వచ్చు మీరు. అలాగే FPOs కొన్ని షాప్స్ పెడుతున్నారు, స్టాల్స్, అలాగే ఆర్గానిక్ స్టాల్ వాళ్ళు కూడా పెడుతున్నారు. సో విరివిగా మీకు కావాల్సిన పంటలన్నీ కూడా డైరెక్ట్గా మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి ప్లీజ్ విజిట్ ఆర్గానిక్ మేళా 5th, 6th, 7th and 8th. అలాగే 8వ తారీఖున మనకి గార్డెనింగ్ మీద సదస్సు ఉంటుంది. ఆ రోజు టెర్రస్ గార్డెనర్స్ అందరూ విజిట్ చేయండి. కొత్త వాళ్ళు టెర్రస్ గార్డెనింగ్ గురించి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ రోజు మోడల్ గార్డెన్ ఎగ్జిబిట్ పెడుతున్నాం కాబట్టి మీకు రైట్ ఫ్రమ్ పాటింగ్ సాయిల్ ఎలా తయారు చేసుకోవాలి అన్న దగ్గర నుంచి కంపోస్ట్ వరకు కూడా, అలాగే మీ వెజిటబుల్స్ మీరు ఎలా గ్రో చేసుకోవచ్చు అన్నది అన్నీ కూడా అక్కడ ఎగ్జిబిట్ ద్వారా అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్లీజ్ విజిట్ అస్ ఆన్ 5, 6, 7 and 8 డిసెంబర్ AU గ్రౌండ్స్లో. నమస్కారం అండి. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం వారు గత 4 సంవత్సరాలు పూర్తి చేసాం ఆర్గానిక్ మేళా. ఇది 5వ ఆర్గానిక్ మేళా. డిసెంబర్ 5, 6, 7, 8 తారీఖుల్లో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఏంటంటే రైతు సమ్మేళనం ఉంది. 5వ తారీఖున రైతు సమ్మేళనం. అది అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ప్రారంభిస్తారు. 6వ తారీఖున మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఆ కార్యక్రమం జరుగుతుంది. ప్రముఖ డాక్టర్లు అందరూ కలిపి ఆ కార్యక్రమం వచ్చి చేస్తారు. నెక్స్ట్ 7వ తారీఖున వచ్చేటప్పటికి ఫుడ్ ప్రాసెసింగ్, రైతులకి పండించిన ఉత్పత్తులు ఏ విధంగా యాడ్ చేయాలి, దానికి యాడ్ చేయాలన్నది వాల్యుయేషన్ ఎలా చేయాలన్న దాని మీద ఫుడ్ ప్రాసెసింగ్ కార్యక్రమం జరుగుతుంది. 8వ తారీఖున మిద్దె తోట, విశాఖపట్నంలో ఉన్న టెర్రస్ గార్డెన్లో ఉన్న అందరికీ మిద్దె తోట ఎలా పెంచాలి ఏంటి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఇవి కాకుండా 5, 6, 7, 8 తారీఖుల్లో ఈ సిద్ధ వైద్యం ద్వారా మోకాళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్ మిగిలిన ఇవన్నీ మేము 9 నెలల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదేమో 5, 6, 7, 8 తారీఖుల్లో ఈ కార్యక్రమం మామూలు మేళాలో ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకాను. అది కూడా ఈ ఆక్యుప్రెషర్ ద్వారా చేస్తారు. ఇవి కూడా మొత్తం ఉపయోగించుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరి ఆరోగ్యం కోసం బాగుండాలని
ఆరోగ్య భారతదేశంగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి, బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. అయినప్పటికీ వాళ్ళు కేటాయించే డబ్బుల్లో ఎక్కువ వైద్య శాఖకి ఇవ్వటం జరుగుతుంది. కానీ అసలైనది ఏదైతే మన పూర్వీకులు తింటున్నటువంటి ఇవాళ గో ఆధారిత అంటున్నాం, ఆర్గానిక్ అంటున్నాం, రకరకాల ఆ యొక్క తిండి తిన్నట్టయితే, ఆ పదార్థాలు తీసుకున్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజానీకము ఆరోగ్యంగా ఉండాలి, ఉత్తరాంధ్ర ప్రజానీకం అంతా కూడా ఆరోగ్య ఉత్తరాంధ్రప్రదేశ్గా మారాలి అనే ఒక ఆలోచనతోటి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం గత 4 సంవత్సరాలుగా ఆర్గానిక్ మేళా నిర్వహిస్తుంది. వీళ్ళందరిలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి, అటు కన్జ్యూమర్లో అవేర్నెస్ తీసుకురావాలి, రైతుల్లో అవేర్నెస్ తీసుకురావాలి, మార్కెటింగ్ ఇద్దరిని కూడా కలపాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నారు. అట్లా గత 4 సంవత్సరాలు కూడా ఆర్గానిక్ మేళా విజయవంతంగా నడుస్తుంది. ఇప్పుడు 5వ ఆర్గానిక్ మేళా ఈ సంవత్సరం డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 4 రోజుల్లో ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ, మన అందరికీ తెలిసినట్టు ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం అంటే గుర్తొచ్చే ఆంధ్ర యూనివర్సిటీ యొక్క గ్రౌండ్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మొదటి రోజు రైతులందరూ కూడా అవేర్నెస్ కోసం రైతు సమ్మేళనం ఉంటుంది 5వ తారీఖున. 6వ తారీఖున మన యొక్క మీ ఆరోగ్యం మీ చేతుల్లో, అంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి, మనమే అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నట్టు మన ఆరోగ్యం బాగుంటుంది అన్న ఒక ఆలోచనతోటి మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజున మన ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఔత్సాహికమైన యువకులు, మేము పరిశ్రమలు పెట్టాలి, లేకపోతే ధాన్యాన్ని బియ్యం చేయాలి, లేకపోతే పప్పుల్ని పిండిలు చేయాలి, రకరకాల ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలపడం కోసం అనేది ఫుడ్ ప్రాసెసింగ్ మీద ట్రైనింగ్ ఉంటుంది. 4వ రోజున మిద్దె తోటల పండుగ, అంటే ప్రతి సంవత్సరం కూడా మిద్దె తోటల్లో ఇక్కడ ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు, ఆ కుటుంబంలో జాయిన్ అవుతున్నారు, కూరగాయలు పండించుకున్నారు, వాళ్ళు తింటున్నారు. కాబట్టి ఇలాంటి రైతులందరినీ కూడా మిద్దె తోట రైతుల యొక్క పండుగని నిర్వహించాలని చెప్పేసి ఆఖరి రోజున అనుకోవడం జరిగింది, 8వ తేదీ ఆదివారం. కాబట్టి ఈ యొక్క 4 రోజుల కార్యక్రమంలో కూడా విశాఖ మహానగర ప్రజలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు దీంట్లో అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టయితే తప్పనిసరిగా ఆరోగ్య ఉత్తరాంధ్రగా మారేదానికి అవకాశం ఉంటుందని చెప్పి గో ఆధారిత